జడ్చల నుంచి వెన్యూ అనే స్టోర్లో నేను ఐఫోన్ 16 Pro Max కొన్నాను. కొన్నప్పుడేమో 2 months అయింది 16 Pro Max కొని. యాక్చువల్గా ఈ ఫోన్ అంటే ఇది వేరే స్టోర్లో తీసుకున్నాను నేను 16 Pro Max. అయితే ఏడేం జరిగిందంటే ఈ వెన్యూ అనే స్టోర్లో ఫ్రాడ్ జరుగుతుంది. ఎట్లా ఫ్రాడ్ జరుగుతుందని తెలుస్తుందంటే మాకు నాకు 16 Pro Max కొన్నానేమో 2 months అయింది. 2 months తర్వాత ఏమో అది మెల్లమెల్లగా ఛార్జింగ్ దిగిపోవడము, మధ్యలో స్టక్ అవ్వడం, దానికంతా అయితే హీట్ అవ్వడం, అలాగే 2 times ఆటోమేటిక్గా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. 16 Pro Max అది నాది. అయితే నేనేం చేసిన అంటే స్టోర్కి వెళ్ళి విజిట్ అయ్యాను. అది ఫోన్ ఇట్లా ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అయిపోతుంది, దీనికి పరిష్కారం ఏందని నేను స్టోర్ వాళ్ళకి అడిగితే ఇక మాకు తెలిసిన మా ఫ్రెండ్ దగ్గర నుంచి నేను ఫోన్ తీసుకున్నాను. ఆయనకి వెళ్ళి అడిగితే ఆయన ఏమన్నారంటే ఆయన పైన మా సార్ వాళ్ళకి నేను కనుక్కుంటాను, ఏమైనా ఉంటే నేను మాట్లాడతాను, నాకు 2 days టైం ఇచ్చింది. దాని తర్వాత వెళ్ళి మాట్లాడిన 2 days తర్వాత వెళ్ళి మాట్లాడితే ఏమన్నారంటే ఇది ఒకసారి మీరు సర్వీస్ సెంటర్కి వెళ్ళండి అని మాకు చెప్పారు. ఎవరు మా మేనేజర్ వాళ్ళ సార్ వాళ్ళు. అయితే మేము వెళ్ళి స్టోర్కి వెళ్ళాము. ఏడైతే హైదరాబాద్కి వెళ్తే అది ఏఎంబి మాల్లో పిలిచారు. మాకు పిలిచి వెళ్తే స్టోర్లో వెళ్ళి మేము ఆడ సర్వీస్ సెంటర్లో వెళ్ళి అడిగితే సర్వీస్ సెంటర్ ఆయన ఏమన్నాడంటే సరే ఇది ప్రాబ్లం ఏందని నేను వెళ్ళి అడిగితే ఆయన ఏమన్నారంటే ముందు నుంచి ఒకటే దీని ఫోన్ది మదర్ బోర్డు పోయింది, ఇంకోటి ఏంటంటే కెమెరా లెన్స్ అన్ని నడుస్తలేవు, దీని బ్యాటరీ అనేది పోయిందని నాకు వాళ్ళు సర్వీస్ సెంటర్ వాళ్ళు నాకు అన్నారు. అయితే సార్ ఇది మీ ఫోన్ అంట ప్రాబ్లం ఉందంట, మదర్ బోర్డు పోయిందంట, కెమెరాలు అన్నీ పోయినాయంట, ఇప్పుడు దీనికి పరిష్కారం ఏందని నేను ఒక 2 days ఇట్లా గొడవ పడితే నాకేమన్నారంటే వాళ్ళు వచ్చి మేము మాట్లాడతామండి మీరు స్టోర్కి వెళ్ళిపోండి. నాకు హైదరాబాద్ నుంచి స్టోర్కి పంపించారు. అయితే ప్రతి సెకండ్ నైట్ 7 o'clock వచ్చారు. నేను మార్నింగ్ 12 నుంచి అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి 12 నుంచి వచ్చేస్తే సాయంత్రం 7 o'clock వచ్చినాక దాని తర్వాత ఏం చేశారంటే వచ్చి మళ్ళీ మాట్లాడు, ఇది ఒకటే ఫోన్ అని కాదు, ఒకటి 16 Pro Max, ఒకటి 16 Pro, అంటే అది ఇంకోటి మా ఫ్రెండ్ సేమ్ ఫోన్. అది దాని తర్వాత ఏం చేసినంటే ఆయన కూడా వచ్చిండు, ఇద్దరం మాట్లాడినాం. సేమ్ ప్రాబ్లం మాది కూడా, నా ఫోన్ కంటే ఎక్కువ ప్రాబ్లం ఉండే ఆ ఫోన్. ఏంటంటే ఆటోమేటిక్గా స్టక్ అవ్వకపోవడము, ఇక దానంతటిగా అదే వర్క్ అయిపోతుంది ఫోన్. అయితే దానికి వెళ్ళి మాట్లాడితే ఇప్పుడు మేము అడిగాం ఇప్పుడు దీని పరిష్కారం ఏందని మేము సార్ వాళ్ళు మా జడ్జిలోకి వచ్చినప్పుడు అడిగినప్పుడు ఏమన్నారంటే సరే మీకు ఫోన్ ఇప్పుడు రీప్లేస్మెంట్ చేస్తామన్నారు. మేమేమంటే మీ స్టోర్లో మాకే ఫోన్లు వద్దు, మాకు రీఫండ్ మా అమౌంట్ మాకు రీఫండ్ చేపిచ్చేస్తే మేము వేరే స్టోర్లో వెళ్ళి ఫోన్ తీసుకుంటామని నేనమ్మా. అయితే వాళ్ళు ఏమన్నారంటే సరే మేము మీకు రీఫండ్ చేసేస్తాము, మా ఫోన్లో ప్రాబ్లం ఉందని మేము ఒప్పుకుంటామని వాళ్ళు ఎంప్లాయీస్ వచ్చి వాళ్ళు కన్ఫర్మ్ అని చెప్పించుకొని వెళ్ళిపోయారు. ఇక నాకు నా ఫోన్ ఏమో 1,45,000 నాకు రీఫండ్ ఇచ్చేసారు. 1,45,000 మా ఫ్రెండ్ది కూడా 1,50,000 16 Pro. అయితే అది ఆయనది కూడా రీఫండ్ ఇచ్చేసారు. ఇద్దరు తీసుకున్నాము. ఇది 2 ఫోన్లు మేము వేరే స్టోర్లో మళ్ళీ ఒకటే జాగా వెళ్ళి తీసుకున్నాం. ఇది పరిష్కారం జరిగింది. ఆ టైంలో నాకు పేరు బ్యాడ్ వస్తుంది. ఇప్పుడు ఫేక్ ఫోన్ అమ్మినా కస్టమర్స్ కి నా పైన కొనసా పోతుంది ఈ షాప్ లో అమ్మితే. అదే నేను రిజైన్ చేసిన. వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు తీసి కానీ మొన్న ఎస్ఐ సార్కి లేపినట్ట అబ్బాయికి మేమే తీసినామంటున్నారట. యాక్చువల్ వెళ్ళిపోయింది నేనే, నా తరపు నుంచి వెళ్ళిన రెసిగ్నేషన్ లో నేనే ఇచ్చిన కంప్యూటర్ లో. నాకు ఈ స్టోర్ నచ్చుతారు, నాకు ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో రీజన్ కిలో పెట్టి నేను రిజైన్ అయినా. వాళ్ళు తీసి పాడేస్తే నేను రిజైన్ చేసి ఎట్లా పెట్టాను, నేను తీసి పాడేస్తే హెడ్ ఆఫీస్ 25,000 సాలరీ ఇస్తా. ప్రజెంట్ అయితే 19 ఉండే, నీకు 25,000 సాలరీ ఇస్తా నువ్వు ముందు. ఎందుకంటే నన్ను ఎందుకు ఉండమన్నారంటే సేల్ ఎక్కువ చేసినాను. ఈ బీనులా ఎంత సేల్ ఎవరు చేయలేదు. అంటే ఒక రోజులో నేను 7.5 lakhs చేసినాను దివాళీ రోజు. అది కొంచెం హైలైట్ అయింది. సో దానివల్ల వచ్చేసి వాళ్ళు నన్ను పోగొట్టు వెళ్ళొద్దని వాళ్ళు 25,000 సాలరీ సాధిస్తాను. కానీ నా తరపు నుంచి అంటే ఇట్లాంటి ఫ్రాడ్ జరుగుతుంది కాబట్టి నేను